తెలంగాణ అసెంబ్లీ సెషన్ వాడివేడిగా జరుగుతోంది. అయితే కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఇక మరొక పక్కన ఒళ్ళు దగ్గర పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడాలి అని బట్టి చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. మొత్తానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటామాటా పెరిగి వాగ్వివాదానికి దారితీసిన నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలనైతే ఏకంగా రికార్డు నుంచి తొలగించాలని స్పీకర్ అన్నారు. అసలు ఏం జరిగింది, వివాదం ఏంటి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని బట్టి ఎందుకు మాట్లాడాలని అన్నారు? పూర్తి వివరాలు తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జి నవీన్ రెడ్డికి తెలుసుకుందాం. నవీన్. సో విజయ్ చంద్రిక ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్, అలానే ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క చేసేటువంటి కామెంట్స్ అసెంబ్లీలో ఒక్కసారిగా అగ్గిరాజేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే ఈ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సో కేటీఆర్ మాట్లాడుతూ ఇటు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ 30% కమిషన్ల ప్రభుత్వంగా మారిపోయింది. సో ప్రతి ఒక్కరి దగ్గర, ఈవెన్ రిటైర్డ్ ఉద్యోగుల దగ్గర కూడా పెన్షన్ కోసం 20 నుంచి 30% కమిషన్లు పొందే పెన్షన్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితికి వచ్చిందంటూ ఇటు ప్రభుత్వం మీద ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. సో ప్రతిగా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క కేటీఆర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుపట్టారు. సో కేటీఆర్ వ్యాఖ్యల్ని ఆయన ఖండిస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని కామెంట్స్ చేయాలంటూ బట్టి విక్రమార్క చేసేటువంటి కామెంట్స్ ఒక్కసారిగా ఈ రెండు పార్టీల మధ్య ఒకంత వాగ్వాదానికి అయితే కారణమయ్యాయి. సో కేటీఆర్ చేసేటువంటి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టుగా స్పీకర్ ప్రకటించినటువంటి నేపథ్యంలో బట్టి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే ఇటు బీఆర్ఎస్ నాయకులకు, ముఖ్యంగా కేటీఆర్ కు మాట్లాడేందుకు స్పీకర్ అనుమతి ఇవ్వకపోవడంతో సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీ నుంచి సెషన్ నుంచి వాకౌట్ చేశారు. ప్రస్తుతం గేట్ 4 దగ్గర బీఆర్ఎస్ నాయకులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నారు. సో వాళ్ళంతా కూడా అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సో రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతిమయమైందని, కమిషన్ లేదే పాలన నడవట్లేదనేటువంటి రీతిలో వాళ్ళంతా కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మార్షల్స్ అంతా కూడా ప్రస్తుతం బయటికి వచ్చారు. సో వాళ్ళందరూ అక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మొత్తం మీద హౌస్ లో ఇటు కేటీఆర్ చేసేటువంటి కామెంట్స్, ప్రభుత్వం ఉద్దేశించి చేసేటువంటి కామెంట్స్, మరోవైపు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలంటూ బట్టి విక్రమార్క చేసినటువంటి కామెంట్స్ అనేటువంటిది ఈ రెండు పార్టీల మధ్య ఒక ఇంత అగ్గి రాజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మళ్ళీ హౌస్ లోకి వెళ్తున్నారు. సో లోపల ఏం జరగబోతుంది, స్పీకర్ ఏ విధంగా వివరించబోతున్నారు, సో క్షమాపణ చెప్తారా అనేటువంటి మాత్రం చూడాల్సి ఉంది. రైట్. ఈ సందర్భంగా ఏమన్నా అవి రికార్డ్ నుంచి తొలగించే అవకాశం ఉందా? బీఆర్ఎస్ అన్న మాటల్ని కేటీఆర్ చేసిన కామెంట్స్ అయితే రికార్డు నుంచి తొలగిస్తున్నట్టుగా స్పీకర్ అనౌన్స్ చేశారు. అలానే బట్టి విక్రమార్క చేసిన కామెంట్స్ కూడా స్పీకర్ రికార్డ్స్ నుంచి తొలగించాలి, ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. అయితే బట్టి విక్రమార్క చేసేటువంటి వ్యాఖ్యలను ఎక్కడ కూడా స్పీకర్ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు చెప్పడం కానీ, లేదా క్షమాపణ చెప్పాలని చెప్పని ప్రొసీడింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కనుక వీళ్ళంతా కూడా మరోసారి హౌస్ లోకి వెళ్ళేసి ఇదే అంశం మీద పట్టుబట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయచంద్రికి. థ్యాంక్ యూ నవీన్.